ఎన్నికలకు ముందు ఓ వృద్ధురాలికి ఇచ్చిన మాటను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట మేరకు ఆ గ్రామానికి వెళ్లి వృద్ధురాలు కొత్తగా నిర్మించుకున్న గృహాన్ని సందర్శించారు. వారితో కాసేపు ఆప్యాయంగా గడిపిన ఆయన కుటుంబ పరిస్థితిని తెలుసుకుని ఆర్థిక సహాయంతో అండగా నిలిచారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో పర్యటించారు. వృద్ధురాలు నాగేశ్వరమ్మ కొత్తగా నిర్మించుకున్న ఇంటికి ఆయన వెళ్లారు. ఎన్నికల్లో గెలిచాక వస్తానని ఇచ్చిన మాట ప్రకారం తమ గ్రామానికి తమ ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ను గ్రామస్తులు నాగేశ్వరమ్మ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. వృద్ధురాలిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న పవన్ దంపతుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తల ఇళ్లు ప్రహరీలను తొలగించారు. జనసేన ఆవిర్భావ సభకు భూములిచ్చారన్న కక్షతో నాటి పాలకులు ఈ కూల్చివేత చర్యలకు పాల్పడ్డారు. అప్పట్లో ఇప్పటంలో పర్యటించిన జనసేనాని బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు కోరగా తప్పక వస్తానని పవన్ మాటిచ్చారు. ఆమెకు ఇచ్చిన మాట మేరకు నేడు ఇప్పటం వెళ్లిన పవన్ వారు కొత్తగా కట్టుకున్న గృహాన్ని సందర్శించారు. నూతన వస్త్రాలతో పాటు 50,000 నగదు అందజేశారు. దివ్యాంగుడైన ఆమె మనవడికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. సొంత కుమారుడిగా నాగేశ్వరమ్మ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మనవడికి ఉద్యోగం కావాలని నాగేశ్వరమ్మ కోరగా పరిశీలిస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ తమ ఇంటికి రావడంతో నాగేశ్వరమ్మ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవన్ చేసిన సాయం పట్ల వృద్ధ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. కొడుక్కి హాస్పిటల్ ఖర్చులు రాశాడమ్మా, నాకు కొన్ని డబ్బులు ఇచ్చాడమ్మా, మనవడ చదువుకి డబ్బులు కొన్ని ఇచ్చాడమ్మా, నెలకు 5,000 కొడుకు నా మనవడికి ఇస్తానని వాగ్దానం చేశాడమ్మా. ఈయనకేమో డబ్బులు రాస్తానన్నారు, పింఛన్ రాపిస్తానన్నాడు. నేను అసలు ఏం అడగలేదమ్మా, ఒక మూగ మనవడికి ఉద్యోగం అడిగా, అది ఖాయం అన్నాడు. నెలకు 5,000 చదువుకు పంపిస్తానన్నాడు. నేను ఎదురు చూస్తానుగా, నా కొడుకు ఇంకా సీఎం అయిన తర్వాత అమ్మా నువ్వు సీఎం అయినా కూడా నేను నిన్ను తీసుకెళ్తానంటున్నాడు. నన్ను నువ్వు పొలం వెళ్ళొద్దు అన్నాడు, నా కాళ్ళు ఒత్తుతున్నాడు, నువ్వు పొలం వెళ్ళొద్దు అంటున్నాడు నన్ను. చాలా ఆనందంగా ఉంది మా అన్నయ్య రావటం మా ఇంటికి. మాకు మంచి చెడ్డ అంతా చూస్తానన్నాడు, హామీ ఇచ్చారు. నాకు మందుల ఖర్చులు గట్టుకు రాశారు, పింఛన్ రాపిస్తానన్నారు. నేను ఏ పనికి వెళ్ళలేకపోతున్నా, క్యాన్సర్ ఉంది నాకు. మా అన్నయ్య గారు చనిపోయాడు, మా తమ్ముడు గారు చనిపోయాడు. వాళ్ళందరినీ ఏమే అంతా చూసుకునిద్ది అంత ఆమె. చాలా ఆనందంగా ఉంది మా అన్నయ్య మా ఇంటికి రావడం, చాలా ఆనందం మాకు. ఇప్పటం గ్రామానికి పవన్ ప్రత్యేక స్థానం ఇవ్వడం పట్ల గ్రామస్తులు జనసేన కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 3 ఏళ్ల క్రితం జనసేన ఆవిర్భావ సభ జరిగిన ప్రాంతం ఇది. ఆ రోజున ఆ సభ జరుపుకోవడానికి ఇక్కడ గ్రామస్తులందరూ సహకరించి వారి వారి స్థలాలను ఇచ్చారన్న ఒక అక్కసుతో ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఈ ఊర్లో 53 ఇళ్లను కూలగొట్టింది. ఆ విషయం తెలుసుకొని చలించిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ ఈ ఊరు సందర్శించి ఇళ్లు దెబ్బతిన్న ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి తన వంతుగా ఆర్థిక సహాయం చేసిన సంగతి మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఆనాడు నాగేశ్వరమ్మ గారు మరింత ధైర్యంగా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని నేను పెద్ద కొడుకుగా స్వీకరిస్తున్నాను, ఆయన నా పెద్ద కొడుకు అని ప్రకటించి ఆవిడ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆనాటి నుంచి నాగేశ్వరమ్మ గారితో పవన్ కళ్యాణ్ గారి అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఆవిడ పరిస్థితి ఈ మధ్యకాలంలో తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయి నాగేశ్వరమ్మ గారికి వృద్ధాప్యపు పెన్షన్ ₹4,000 ప్రతి నెల అందుతున్నప్పటికీ జీవితాంతం పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల ₹5,000 ఆవిడ భృతి కోసం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. మా సొంతూరు మా అన్నయ్య మా ఊరు వచ్చాడు మాకు. ఇక అంతకు మించి నాకు 2 అన్నయ్యలు 2 తమ్ముళ్ళు, ఈయన 5వ అన్నయ్య, అంతే మాకు. ఇక పవన్ సార్కి ఇంకా ఆయన మనసులో ఇప్పటం అనేది ఉంది.
అది చిరకాలం ఉంటుంది అని చెప్పి ఆయన ఈ రోజు నిరూపించారు. ఒక తల్లికి ఇచ్చిన మాట కోసం ఆయన రావటం అనేది ఈ రోజు ఊరంతా సెలబ్రేట్ చేసుకుంటుంది.